ఓకే. రాష్ట్రంలో కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంకి దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా కులగణన సర్వే చేపట్టింది. ఈ కులగణన సర్వే చాలా అక్యురేటు. బీసీల లెక్కలు తగ్గింది అనే వాదన పూర్తి అవాస్తవం అనే విషయాలను స్పష్టం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా వెల్లడించిన కొన్ని అంశాలు సందేహాత్మకంగా, అనుమానంగా కనిపిస్తా ఉన్నాయి. ఆయన చెప్పిన వివరాలు, సీఎం చెప్పిన వివరాలే అసలు వివరాలకు, సర్వే వివరాలకు, సీఎం చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉన్నది. అందుకే మనం ఇక్కడ హెడ్‌లైన్ తీసుకున్నాం. బీసీల లెక్క తప్పు చెప్పిన రేవంత్. ఇదిగో సాక్ష్యం అనేది ఒక హెడ్‌లైన్ తీసుకున్నాం. సరే, ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? అందులో ఏం తప్పు ఉంది? బీసీల లెక్కలు కరెక్టే ఉన్నాయా? కుటుంబాలు, జరిగిన సర్వే, జనాభా 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా? ఈ వీడియోలో చూద్దాం. ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించినాం. 3 రోజులు ఇదే ప్రక్రియ మీద 94,863 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు. వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి 9,628 మందిని సూపర్వైజర్లు, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టాం. ఈ 10 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ళ వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లను నియమించినాం. వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారిని వేసినాం. ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి, జిల్లా స్థాయి ఇంకొక అధికారిని నియమించాం. ఆ పైన కలెక్టర్ను పెట్టినాం. అంటే కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, మండల స్థాయి అధికారి, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజరు, ఆ కింద ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్రోలర్. ఇంత వ్యవస్థను పక్కడబందిగా 1,03,889 మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము. ప్రభుత్వంలో ఉన్న 15 శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం. అందులో ప్రధానంగా టీచర్లు, ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను వెళ్ళి ఈ 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావాలని ఇచ్చినాం. చూడండి, రాష్ట్రంలో 94,863 విభాగాలు చేసినాము. ఒక్కో విభాగానికి 150 కుటుంబాలు లేకుంటే 150 ఇండ్లను మేము అటాచ్ చేసినామని సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చెప్పారు. ఇంకా చూద్దాం, మొత్తం సర్వేలో పాల్గొన్న జనాభా ఎంత, సర్వేలో పాల్గొన్న కుటుంబాలు ఎన్ని, సర్వేలో పాల్గొనని కుటుంబాలు ఎన్నో లెక్క చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇండ్లకు ఇట్లా స్టిక్కర్లు అతికించి ఇండ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం, ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని, వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని, సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి, ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము. 36,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను సపరేట్గా, ఈ 1,03,889 మంది సమాచారం సేకరించిన సిబ్బంది కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్లను 36,000 మంది సిబ్బందిని అదనంగా తీసుకొని ఈ 36,000 మంది సిబ్బంది ఏ ఎన్రోలర్ ఎవరైతే ఉన్నాడో ఆ 150 ఇట్లాంటి 8 పేజీల సమాచారాన్ని తీసుకొని అతనే కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని ఒక్కొక్క వివరాలు కంప్యూటర్లో ఎంట్రీ చేయించి, ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు
ఎస్సీ ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి 59 కులాలు. కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకు మోచి MOCHI ఆ కులం. కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిన. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు. చెండాడ అని ఒక కులం ఉంది, CHA NDA DA ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉపకులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా, అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు. అందుకే బయట పెట్టలే. సో అందుకోసమని మనం ఏం చేసినామంటే ఎవరైతే ఎన్రోలర్గా ఇల్లు తిరిగి సమాచారం సేకరించాడో అతనే వచ్చి కంప్యూటర్ ఆపరేటర్ పక్కన కూర్చొని కంప్యూటర్కి ఇందులో జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు, ఆవాసం పేరు, అంటే హ్యాబిటేషన్ ఎక్కడ, వార్డు నెంబర్ ఎంత, ఇంటి నెంబర్ ఎంత, ఏ కోడు, ప్రతిదీ ఎవరైతే రాసుకొచ్చిండో అతనే కంప్యూటర్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఈ 150 దేనికి దానికి బండలు కట్టించినాం. మనం ఎన్నికలలో ఓటర్ల బ్యాలెట్ ఎట్లయితే కౌంట్ చేసినాక బండిల్ కట్టి దాచి పెడతామో రేపు ఎవరైనా ఇట్లనే ఏదో ఒకటి చెత్తబాగుడు ఇది తప్పుడు లెక్కలని అంటారని చెప్పి ప్రతి 194,863 మంది ఎన్రోలర్స్ 150 ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి 150ను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది. ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది. మనం ఆ బెండలు తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో, ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికే మనకు రెడీగా ఉంది. కంప్యూటర్ల సమాచారమే కాదు, రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము. రేపు ఎవరైనా మన ప్రాసెస్ను, మన విధానాన్ని తప్పుబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరితోనూ కోర్టులో కేసు వేయించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెటిక్యులస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి చేసినాం. ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది, మొత్తము మనకు 3,54,74,554 మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు. ఇది మనం రాసుకొచ్చింది కాదు, ఈ కుటుంబాలందరూ బయటికి వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా. ఇప్పుడు జనాభా 4 కోట్లు ఉంది, లేకపోతే జనాభా మాది తగ్గింది, లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటుర్రో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా. ఇది ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు. ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చినాం. ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు 3,54,77,554 మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు. ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్గా దాదాపుగా ఈ కుటుంబాలన్నిటిని కూడా 1,12,00,000 పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ మిగతా వాళ్ళు ఏదైతే 3 లక్షల పైచిలకు కుటుంబాలు పాల్గొనలేదో ఒక అంచనా 16 లక్షల పైగా జనాభా, 3,56,000 కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు, మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఇండ్లు గుర్తించిన వాళ్ళు, మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినాము. ఈ రోజు మొత్తం ప్రక్రియ రైట్ ఒకసారి చూద్దాం. రాష్ట్రాన్ని 94,863 విభాగాలు చేసినాము. ఒక్కో విభాగానికి 150 కుటుంబాలను అటాచ్ చేసినాము. వీళ్ళు ఒక్కో క్లస్టర్కి ఒక్కో ఎన్యూమరేటర్ వాళ్ళ దగ్గర పోయి సర్వే నిర్వహించిండు. ఇట్లా సర్వే నిర్వహిస్తే 3,54,77,554 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఓకే,
ఇప్పుడు 94,863 విభాగాలు ఇంటూ 150 కుటుంబాలను మనం గుణించుదాం. దీన్ని ఇంటూ చేద్దాం. ఎంత వస్తుంది? ఓకే, ఎంత వస్తుంది? 94,863 94,863 ఇంటూ 150 ఎంత వస్తుంది? 1,42,29,000 1,42,29,450. ఇవన్నీ ఏంటి? కుటుంబాలు. ఈ విభాగాలను క్లస్టర్లను 150 కుటుంబాలతో గుణించినప్పుడు మనకు వచ్చిన మొత్తం కుటుంబాల సంఖ్య 1,42,29,450. ఎస్, ఇక్కడ సర్వేలో పాల్గొన్న కుటుంబాలు ఎన్ని? 1,12,00,000. 1,12,00,000. ఓకే, పాల్గొనని కుటుంబాలు ఎన్ని అంటే దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా చెప్పారు 3,56,000 కుటుంబాలు. ఎస్, వీటిని కూడదాం. 3,56,000 కుటుంబాలు పాల్గొనలే. ఓకే, 3,56,000 కుటుంబాలు పాల్గొనలే. ఇవి రెండు కూడితే ఎంత వస్తుంది? 1,15,56,000. కానీ మొత్తం కుటుంబాలు ఎన్ని రావాలి? సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం మొత్తం కుటుంబాలు ఎన్ని రావాలి? 1,42,29,450 కుటుంబాలు రావాలి. కానీ మనకెంత వచ్చింది? 1,15,56,000. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? ఓకే, 1,42,29,450 మైనస్ 1,15,56,000 కుటుంబాలు. డిఫరెన్స్ ఎంత ఉంది? 1,42,29,450 మైనస్ 1,15,56,000. 1,15,56,000. ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది? 26,73,000 కుటుంబాలు డిఫరెన్స్ ఉంది. 26,73,000 కుటుంబాలు. మళ్ళీ ఈ కుటుంబాలు ఎటువైనాయి? 26 లక్షల కుటుంబాలు ఎటువైనాయి? సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ 26 లక్షల కుటుంబాలలో మెజారిటీ పీపుల్ బీసీలకు సంబంధించిన వారని వాళ్ళ బీసీ సంఘాల నాయకులు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారమే ఇక్కడ కుటుంబాలు మ్యాచ్ అవ్వట్లేదు. రాష్ట్రాన్ని 94,863 విభాగాలు చేసి 150 కుటుంబాల చొప్పున వాళ్ళకు అప్పచెప్పినప్పుడు మొత్తం కుటుంబాలు 1,42,29,450 కుటుంబాలు రావాలి కదా. కానీ మీరు చెప్పిన లెక్క ప్రకారం ఎందుకు కుటుంబాలు తక్కువ వస్తున్నాయి అంటే ఈ 26 లక్షల కుటుంబాలను మీరు లెక్కించలే. 26 లక్షల కుటుంబాలను కావాలని తగ్గించారా, మొత్తానికే లెక్కించలేదా అనే అనుమానాలు ఇవాళ బీసీ సమాజంలో ముఖ్యంగా బీసీ నాయకులు సమాజం ముందు వస్తున్నారు, ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సరే, ఇంకొక వైపు చూద్దాం. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వే, గతంలో కేసీఆర్ నిర్వహించిన సర్వే వివరాలు ఒక్కసారి మ్యాచ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మన దగ్గర ఒక టేబుల్ ఉంది. రెండు ప్రభుత్వాలు చేసిన సర్వేకి సంబంధించి బీబీసీ ప్రచురించిన దానికి సంబంధించి ఒక టేబుల్ మనం తీసుకున్నాము. ఇక్కడ రేవంత్ వర్సెస్ కేసీఆర్ లెక్కలు. ఇది జనాభా, ఎస్సీలు, ఎస్టీ, ఇదంతా 2024లో సీఎం రేవంత్, 2014లో సీఎం కేసీఆర్. చూద్దాం. మొత్తం జనాభా కేసీఆర్ హయాంలో 3,63,000, 3,63,00,000. రేవంత్ రెడ్డి సర్వే ప్రకారం 3,54,00,000. అంటే పెరగాలే కానీ తగ్గింది. ఎస్సీలు 17%, అప్పుడు 18 ఉంటే ఇప్పుడు 17 తగ్గిరు. ఎస్టీలు అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 10.45 కొంచెం పెరిగారు. బీసీలు, ముస్లింలు కాకుండా 51% మంది రాష్ట్రంలో తెలంగాణలో బీసీలు ఉన్నారని
కేసీఆర్ నేతృత్వంలోని సర్వే చెప్తుంటే రేవంత్ రెడ్డి సర్వే ఏం చెప్పింది 46% ఉన్నారని చెప్పింది. అంటే దాదాపు 5 to 6% బీసీ జనాభా ఇక్కడ తగ్గినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముస్లింల జనాభా కూడా అప్పుడు 13% ఉంటే ఇప్పుడు 12% తగ్గింది. ముస్లింలో బీసీలు, ముస్లింలో ఓసీలు, ఇది పక్కకు పెడితే ఓసీల జనాభా అన్ని మతాలు కలిపి అప్పుడు 21% ఉంటే ఇప్పుడు 15% ఉందని ఈ లెక్క చెప్తుంది. కానీ నిజానికి తెలంగాణలోని బీసీ నాయకులు, బీసీ సమాజం ఏం చెప్తుందంటే 15% ఉన్న బీసీల జనాభా 21%కి ఎట్లా మారింది, అదేవిధంగా 51% ఉన్న బీసీ జనాభా 46%కి ఎట్లొచ్చారు, మీ సర్వేలో ఏం జరిగింది అనేది ఈరోజు బీసీ లోకమంతా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఈరోజు ప్రజాభవన్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన కుటుంబాల సర్వేకి సంబంధించి కుటుంబాల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి, తప్పులు తడకగా ఉన్నట్లు మనకు స్పష్టంగా ఈ వీడియో ద్వారా చెప్పొచ్చు.